ఈరోజు మన ముందుకి అమిటి రవి భారతదేశానికి వరల్డ్ కప్ గెలిచాడు. అబ్బాయి తెలుసా మీకు ఆ విషయం? భారతదేశ టీంకి మహేంద్ర సింగ్ బ్యాటింగ్ వికెట్ కీపర్ ఎలాగో మన బ్లైండ్ ఇండియన్ టీంకి అమిటి రవి అలాగా వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. ఆయన సన్మానించింది ఎవరెవరో తెలుసా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు ఆయన సన్మానించారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది విఐపీస్ ఆయన్ని పిలిచి మరీ సన్మానించేవాళ్ళు. అంత ఖ్యాతి గడించిన అమిటి రవి ఈరోజు మన ఎంకే స్కూల్కి పిలవగానే రావడం, తన యొక్క జీవితంలో పడిన బాధలు కానీ కష్టాలు కానీ దానిని మలుచుకొని తను ఎలాగ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడ్డాదని కానీ మనతో ఈరోజు షేర్ చేసుకోవడానికి మన అమిటి రవి గారిని ఇక్కడ మీ పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడమని పిలవడం జరుగుతుంది. What a catch that is from Ravi! Wow! I was just stunned to watch it. And Ravi just silences. Probably that's the best bit of a celebration. What a catch that is from Ravi! Wow! I was just stunned to watch it. First of all, I would like to thank MKN School for inviting me here. This is a great honor for me. ఇక్కడికి వచ్చి నిజంగా మీ అందరి ముందు నా లైఫ్ని, నా లైఫ్ జర్నీని, నా సక్సెస్ఫుల్ జర్నీని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలు సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్గా మేము 17th అక్కడ స్టార్ట్ అయ్యాం యూఎస్ఏలో. ఆల్మోస్ట్ 2 months మేము జర్నీ చేసాం. July 25th ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాం. టోటల్గా 10 cities మేము యూఎస్ఏలో మొత్తం తిరిగాం. ఎందుకంటే బ్లైండ్ క్రికెట్ని ప్రమోట్ చేసి, చాలామందికి క్రికెట్ అంటే తెలుసు కానీ బ్లైండ్ క్రికెట్ అంటే ఏంటో ఐడియా లేదు చాలామందికి. అది ఎందుకంటే అవేర్నెస్ లేదు, దానివల్ల ఎవరికి తెలియలేదు. దానివల్ల మేము యూఎస్ఏలో మొత్తం 2 months 10 states తిరిగి మొత్తం ప్రమోట్ చేయడం జరిగింది. చాలామందికి ఒక ఐడియా అంటూ వచ్చింది బ్లైండ్ క్రికెట్ గురించి. మేము వాళ్ళతో చాలా మ్యాచెస్, డెమో మ్యాచెస్ ఆడాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, మేము ఆడి చూపించాం. వాళ్ళతో కూడా చాలా క్లబ్స్తో, మేము క్రికెట్ క్లబ్స్తో మ్యాచెస్ ఆడాం. ఇవన్నీ చెప్పినాక వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యి, చాలా బాగుంది ఈ గేమ్, మేము ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం, ఇంకా దీన్ని ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా డైరెక్ట్గా మేము 17th అక్కడ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్లైట్స్ చేంజ్ అవుతూ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి నేను విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యాను. వెంటనే సార్ కాల్ చేసి ఈరోజు రమ్మన్నారు. నాకు కూడా చాలా రోజుల నుంచి ఎంకేఎన్ స్కూల్ నేను చాలా చూస్తున్నా, వింటున్న. సార్ చాలా వీడియోస్ పెడుతుంటారు, నాకు రోజు చూస్తున్నా. ఒకసారి విజిట్ చేయాలనిపించింది, మిమ్మల్ని అందరం చూడాలనిపించింది, ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ రోజున ఎంత కష్టమైనా రావాల్సి వచ్చింది. ఈరోజు రావటం మంచిదైంది. సో నా లైఫ్ జర్నీని ఈరోజు మీకు చెప్తాను. ఎలా నా అయిపోయింది, నేను క్రికెట్లోకి ఎలా ఎంటర్ అయ్యాను, తర్వాత ఏం సక్సెస్ అయ్యాను, బ్లైండ్ క్రికెట్ కూడా ఎలా ఉంటుంది, నేను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. నేను నా చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మీ ఏజ్ నుంచే నేను చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. అమ్మ మాట వినకున్నా, మా నాన్న మాట వినకున్నా, వెళ్ళిపోతూ వాళ్ళకి చెప్పకుండా ఆడుకునేవాడిని. వచ్చినాక తెలిసిందే కదా పేరెంట్స్ ఎలా ఉంటారో, చాలా బాగా కొట్టేవాళ్ళు. చాలా బాగా అంటే మీ పేరెంట్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ నా పేరెంట్స్ అయితే మా అమ్మ కొడుతుంటే మా నాన్న కూడా కొట్టేవాడు. కాంపిటీషన్ అనమాట వాళ్ళిద్దరికి. మా నాన్న కొడుతుంటే మా అమ్మ అనేవాళ్ళు ఆపుతారు, కానీ అమ్మ కూడా కొట్టేది. అంత స్ట్రిక్ట్ మా పేరెంట్స్. ఎందుకంటే అంత పూర్ ఫ్యామిలీ మాది. అంటే ఇలా ఆడుకుంటే మన లైఫ్ గడవదు, మనం పైకి వెళ్ళలేము అనే వాళ్ళ భయంలో నుంచి వాళ్ళంత స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచారనమాట. అయితే అయినప్పటికీ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆడుకుంటున్నారు, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా, నాకెందుకు ఇలా స్ట్రిక్ట్గా పెడుతున్నారు అనిపించేది. కానీ తర్వాత తెలిసింది
అలా ఒకరోజు నేను చెప్పకుండా వెళ్ళిపోవడం, క్రికెట్ ఆడుకుంటున్నాను పడుకోమన్నారు. అప్పుడు ఆ రోజు కూడా మా అమ్మ వాళ్ళు పని చేస్తుంటే మా తాతగారు ఇంటి దగ్గర ఉండమన్నారు. పడుకోరా తాతతో పాటు అంటే నేను వారి మాట వినకుండా కాసేపు పడుకున్నట్లు పడుకొని వాళ్ళ పనిలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడా. అప్పుడు నాకు 6 ఇయర్స్. క్రికెట్ ఆడుతుండేటప్పుడు ఏమైందంటే నేను వికెట్ కీపింగ్ కాస్తున్నా. ఆ కీపింగ్ కాస్తున్నప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో బాల్ కొట్టినాక ఆ ఫీల్డర్ బాల్ తీసుకొని డైరెక్ట్గా వికెట్స్కి త్రో చేయడం జరిగింది. అప్పుడు నేను ఆ వికెట్స్ మీద ఇలా బెండ్ అయి ఉన్నా. ఆ బాల్ వచ్చి వికెట్స్కి ఎప్పుడైతే తగిలిందో ఆ వికెట్ డైరెక్ట్గా వచ్చి నా లెఫ్ట్ ఐలో గుచ్చుకోయిందనమాట. అప్పటి నుంచి నాకు 2 కళ్ళు క్లోజ్ చేసి చూడలేకపోతున్నా. మొత్తం బ్లడ్ వచ్చేసి ఈ లెఫ్ట్ ఐ నుంచి ఇంక నేనేం చూడలేకపోతున్నా. మొత్తం ఇంకా బ్లర్ అయిపోయింది, చీకటి అయిపోయింది మాత్రం. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ కన్ను దెబ్బ తగిలిందని నేను ఆలోచించట్లేదు, కానీ నాకు ఒకటే భయం వేస్తుంది. మా అమ్మ వాళ్ళు వద్దంటే నేను వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళు కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు, నేను ఇంటికి వెళ్ళనని గోల చేస్తాను అక్కడ. అంతేగాని నేను నా ఐని అస్సలు బాధ చేయట్లే. వాళ్ళందరూ ఏం కాదురా నువ్వు భయపడకు, ఇది పెద్ద అయ్యేలా ఉంది, బ్లడ్ వస్తుందిరా, ఇంటికి వెళ్దా అని వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా తీసుకొని వెళ్ళారు. అరే వద్దురా తీసుకెళ్ళొద్దురా, మా అమ్మ వాళ్ళు కొట్టేస్తారా, తీసుకెళ్ళొద్దురని నేను భయపడుతూ చెప్తున్నా. వాళ్ళు తీసుకెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు ఏమనలేదు, కానీ చాలా భయపడ్డారు. అప్పటి నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగాం. ఏవేవో మంత్రింపులు కానీ తీసుకెళ్ళేవారు, అయినా ఇది క్యూర్ అవ్వకపోయేసరికి ఫైనల్గా అప్పారావు డాక్టర్ అని బొబ్బుల్లో అతని ద్వారా వైజాగ్ ఐ హాస్పిటల్కి మమ్మల్ని పంపించడం జరిగింది. అక్కడ ఒక డాక్టర్ ఏం చెప్పారంటే మీ లెఫ్ట్ ఐ ఏమైందంటే ఇది ఎప్పటికీ చిన్న వయసులో మీకు దెబ్బ తగిలింది కాబట్టి మీకు ఫ్యూచర్లో చూపు రావచ్చు, అలాగనే ఆశపడవద్దు అని చెప్పేశారు. అప్పటి నుంచి ఇంకా మేము వదిలేసుకున్నాం, దీని గురించి ఇంకా ఆశపడకూడదు, దీని గురించి ఇంకా ఆలోచించకూడదు, మన ఏదో జరిగింది సంథింగ్, అది మన మంచికే అనుకోవాలని చెప్పి అలా మూవ్ అయిపోయాం. అలా చదువుకుంటుండగా నేను 8th వచ్చాను, 9th వచ్చాను, అందరు నార్మల్తో చదువుతున్నా. ఆ 9th క్లాస్లో ఏమైందంటే మా నాన్నగారు బొబ్బిల్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉండేదన్నమాట. ఆ బ్లైండ్ స్కూల్లో నన్ను జాయిన్ చేయాలని ట్రై చేశారు. అక్కడైతే అంతా ఫ్రీ అనమాట, ఏం ఖర్చు పెట్టక్కర్లేదని చెప్పి మా పేరెంట్స్ అక్కడ జాయిన్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఒక సార్ని కలిసాక ఆ సార్ ద్వారా నన్ను ఆ బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ బ్లైండ్ స్కూల్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అందరూ డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు అక్కడ. అంటే కొంతమంది పూర్తిగా కనిపించిన వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, కొంతమంది వైట్గా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళని చూస్తే భయం వేసేది, అంటే వీళ్ళు ఫారినర్స్ ఏమో అనిపించేది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్యూర్గా తెలుగు మాట్లాడేవారు, నాకు ఆశ్చర్యంగా అనిపించేది. అయితే వాళ్ళందరితో కలవడం నాకు చాలా టైం పట్టింది. ఫైనల్గా కలిసినాక అక్కడ నేను బ్లైండ్ క్రికెట్ని చూసా. వాళ్ళందరూ బ్లైండ్ క్రికెట్ ఆడడం చేసాం. బ్లైండ్ క్రికెట్ అంటే మనం అండర్ ఆర్మ్ బౌలింగ్ అందులో వేస్తారనమాట. మామూలు నార్మల్ క్రికెట్లో అయితే మనం ఓవర్ ఆర్మ్ బౌలింగ్ వేస్తుంటారు, కానీ బ్లైండ్ క్రికెట్లో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తారు. అండర్ ఆర్మ్ బౌలింగ్లో ఆ బాల్ కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ద్వారా వాళ్ళు ఆడుతూ ఉంటారు. అంత కాన్సన్ట్రేషనే, సౌండ్ వింటూ బ్యాటింగ్ ఆడాలి, సౌండ్ వింటూ బౌలింగ్ చేయాలి, కీపర్ గైడెన్స్ తీసుకొని బౌలర్ అయితే బౌలింగ్ చేయాలి. ఇలా ఉంటుంది బ్లైండ్ క్రికెట్లో. నేను ఆ గేమ్ చూడగానే ఇది చాలా ఈజీగా ఉంది కదా, కిందలు లేస్తే కొట్టడం ఏంటి, ఎవరైనా కొట్టేస్తారు కదా అనిపించేది. కానీ అది చాలా కష్టం, మనం అనుకున్నంత ఈజీ అయితే ఆ గేమ్లో ఉండదు. నేను ఫస్ట్ రోజు ఆడేటప్పుడు చాలా బాగా ఆడాను. ఆడినాక వాళ్ళందరూ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు బాగా ఆడుతున్నావురా, మాతో పాటు ఆడు బ్లైండ్ క్రికెట్ అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సరదాగా ఆడాను వాళ్ళతో. 2 years అందులో ఉన్నాను బ్లైండ్ స్కూల్లో. ఆ తర్వాత నేను హయ్యర్ స్టడీస్కి నర్సాపూర్ నాకు పంపించడం జరిగింది మా బ్యాచ్ అంతా. అక్కడ నేను క్రికెట్ని వదిలిపెట్టేశాను, బ్లైండ్ క్రికెట్ని ఇంక నెగ్లెక్ట్ చేశా. ఇది ఇందులో ఏముందిలే, అది ఓన్లీ ఆ స్కూల్లోనే కదా ఆడుతారు, ఇంకెక్కడ లేదు కదా అని. ఆ తర్వాత నా స్టడీస్ మీదే నేను ఫోకస్ పెట్టాను. ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఏం ఇవ్వలేరు, నాకు ఫైనాన్షియల్గా వారు ఏం చేయలేరు. నా ఇంటర్ డిగ్రీ మొత్తం కూడా నా పాకెట్ మనీతో, స్కూలు నెలకు 500 ఇచ్చేది,
ఆ 500 నేను సరిపెట్టుకొని ఛార్జెస్కి అలా వాడుకొని నా ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశా. నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో బ్లైండ్ క్రికెట్ గురించి ఒక న్యూస్ ఈనాడు పేపర్లో స్పోర్ట్స్ పేజ్లో వచ్చిందనమాట. అక్కడ అందులో నా జూనియర్ ఫోటో, తన డీటెయిల్స్, తన ఫ్యామిలీ డీటెయిల్స్, తన ఊరు మొత్తం అందులో పడగా నేను చూశానమాట. చూసినాక నాకన్నా జూనియర్ తను వరల్డ్ కప్ ఆడాడు, దేశానికి రిప్రజెంట్ చేసి ఎంత నేమ్ వచ్చింది, అతను న్యూస్ పేపర్లో వచ్చిందంటే తనకి ఎంత గర్వకారణం అని చెప్పి నేను కూడా అప్పుడు డిసైడ్ అయ్యాను, బ్లైండ్ క్రికెట్లో నేను కూడా వెళ్ళాలి, కంట్రీకి రిప్రజెంట్ చేయాలి, ఒక్క వరల్డ్ కప్ అయినా నేను ఆడాలి కంట్రీ తరఫున అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యా. అయినాక అప్పటి నుంచి నేను బ్లైండ్ క్రికెట్ మళ్ళీ ఆడటం మొదలుపెట్టాను. అలా డిస్ట్రిక్ట్ లెవెల్లో బొబ్బిలి టీం తరఫున ఆడుతూ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున నాకు ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా నేను ఆడుతుండగా కీపర్గా నేను ప్రమోట్ అయ్యాను. ఆ కీపర్గా ఇప్పటికీ ఫిక్స్ అయిపోయాను. నేను ఇప్పుడు ఇండియన్ టీంకి కూడా నేను ఆడటం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ టీంలో కూడా నేను వికెట్ కీపర్గా కమ్ బ్యాట్స్మెన్గా నేను ఆడుతున్నా. రీసెంట్గా మేము వరల్డ్ కప్ గెలిచినాక పవన్ కళ్యాణ్ గారు మాకు సన్మానం చేశారు ఇక్కడ రణస్థలంలో. ఆ తర్వాత చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్రమ్ కేంద్ర మినిస్టర్లు కూడా మాకు సన్మానం చేయడం జరిగింది. రీసెంట్గా యుఎస్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాం. మా నియోజకవర్గం ఎమ్మెల్యే బొబ్బిలి బేబీ నాయన్ గారిని కూడా కలిసాం. దేశం తరఫున రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది, నీకేం వచ్చినా రాకపోయినా. మేము ఎప్పుడు ఏది ఆశించలేదు, ఒకవేళ వచ్చిందంటే మాత్రం అది హానర్గానే మేము తీసుకుంటాం. కాబట్టి అన్ని స్పోర్ట్స్కి ఇచ్చినట్లే బ్లైండ్ క్రికెట్ కూడా ఒక వాల్యూ, ఒక రికగ్నిషన్, ప్లేయర్స్ కూడా కొంత ఐడెంటిటీ వస్తే ప్లేయర్స్ కూడా వాళ్ళ హార్డ్ వర్క్కి వాళ్ళు ఒక సాక్రిఫైస్ అనేది, వాళ్ళు ఏమైతే సాక్రిఫైస్ చేస్తున్నారో దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు అని మేము ఇప్పటికీ ఆశిస్తున్నాం. అయితే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం, నేను ఇన్ని దేశాలు వెళ్తున్నా, ఇన్ని లగ్జరీగా నేను ఉంటున్నానంటే అది కేవలం క్రికెట్లో నేను ఉండటం వల్లనే. ఆ క్రికెట్లోకి నేను ఎలా వెళ్ళానంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే నా డిగ్రీ వరకు నేను చదివినాక ఇంకా స్టడీస్ వైపు నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను చదువుకుంటే స్పోర్ట్స్లో అవ్వట్లేదు, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామన్నా స్పోర్ట్స్లోకి లీవ్స్ ఇవ్వట్లేదు. దానివల్ల నేను చాలా సాక్రిఫైస్ చేశాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసేవాడిని కానీ కరెక్ట్గా మ్యాచెస్ ఉండే టైంకి ఆ ఎగ్జామ్స్ షెడ్యూల్ పడి చాలా అలా వదిలేశాను. ఎందుకంటే ఎప్పటికైనా నాకు క్రికెట్ ద్వారానే జాబ్ వస్తుంది, నాకు ఈ క్రికెటే నాకు, ఎందుకంటే నేను క్రికెట్లోనే అయిపోగొట్టుకున్నాను, మళ్ళీ క్రికెట్లోనే ఉన్నాను అనే హోప్ వల్ల నేను ఇంకా ఉన్నాను. అంటే ఎప్పటికైనా నేను సక్సెస్ఫుల్గా అందరూ చెప్పుకునేలా ఒక జాబ్ వచ్చి నా పేరెంట్స్ కూడా నేను గర్వకారణంగా ఉంటానని ఇంకా బిలీవ్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది లైఫ్లో. ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మనకి అంత ఈజీగా రీచ్ అవ్వలేము. చాలా స్ట్రగుల్స్ వస్తాయి. మన పేరెంట్స్ వల్ల రావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ వల్ల రావచ్చు, లేదా మన ఇంకా రిలేటివ్స్ వల్ల రావచ్చు, లేదా మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫీల్డ్లో వాళ్ళ వల్ల కూడా రావచ్చు. కానీ మనం ఏమైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నువ్వు వన్స్ రీచ్ అయ్యాక ఎవరైతే నిన్ను నెగ్లెక్ట్ చేశారో, ఎవరైతే నిన్ను వద్దన్నారో వాళ్ళందరూ కూడా ఆ టైంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఏమైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా మనకంటూ ఒక సిన్సియారిటీ, మనం ఒక సిన్సియర్గా ఉండాలి. ఏ పని చేసినా నెక్స్ట్ హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మీరు సక్సెస్ఫుల్ మీ లైఫ్లో అవుతారు. అర్థమైందా అందరికీ? స్టడీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే స్టడీస్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు మీ లైఫ్లో. స్టడీస్తో పాటు స్పోర్ట్స్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్పోర్ట్స్కి చాలా వాల్యూ ఉంది. ఓన్లీ చదువుకొని మనము గొప్పలం అవుతామంటే అలా కొంతమంది మాత్రమే అవుతారు. స్పోర్ట్స్లో మీకున్న టాలెంట్ని మీరు స్పోర్ట్స్తో పాటు డెవలప్ చేసుకుంటే, బిల్డ్ చేసుకుంటే మీరు కూడా లైఫ్లో గొప్పవారు అవుతారు. మీ పేరెంట్స్కి గర్వకారణంగా ఉంటుంది, మీ టీచర్స్, ఎవ్రీవన్ దే విల్ ఫీల్ ప్రౌడ్. అండర్స్టాండ్?
దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.